2024 డిసెంబర్ 31వ తేదీన అతిపెద్ద సోమవతి అమావాస్య రాబోతుంది. ఈ సంవత్సరంలో చివరి అమావాస్య 100 సంవత్సరాలకు వస్తున్న అమావాస్య కాబట్టి ఉప్పుతో ఇలా చేయండి చాలు. కోటికి లేనివాడు కూడా కోటీశ్వర్లుగా మారిపోతారు. కొన్ని నిమిషాల్లోనే దరిద్రాలు పోతాయి, వద్దన్న ధనం వస్తుంది, అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కనుక అందరూ కూడా ఈ రోజు ఉప్పు పరిహారం చేసుకోండి. ఇలా ఈ పరిహారం చేయటం వలన సకల దరిద్రాలు పోతాయి. కొంతమంది ఎప్పుడు చూసినా బాధపడిపోతూ ఉంటారు, కష్టపడిపోతూ ఉంటారు, ఏదో ఒక ఇబ్బందితో సతమతమైపోతూ ఉంటారు. ధన సమస్యలతో, అప్పుల సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు. ఒక సమస్య పోగానే ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది. ఇలా మేము ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి. ఇలా చేసుకోవటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితాన్ని మీరు మంచి శుభ ఫలితాలను పొందుతారు. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలుగుతారు. మరి ఇంతకీ సోమవతి అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. ఇది సంవత్సరంలో చివరి అమావాస్య, పైగా సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి దీనికి అతీత శక్తులే కలిగి ఉంటాయి. ఈ అమావాస్య రోజు పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ ఉప్పు పరిహారం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుంది. కుదిరితే చక్కగా ఉప్పును ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన ఆ ఉప్పు వెనకే ఐశ్వర్యం కూడా వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది, దరిద్రం పోతుంది. ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే అమావాస్య రోజు తెచ్చుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కనుక ఈ రోజు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పుతో ఈ పరిహారం చేయండి. లేదు మా దగ్గర ఆల్రెడీ చాలా ఉప్పు ఉంది అనుకునేవారు ఆ ఉప్పుతో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు. కొత్తగా ఉప్పు కొని తెచ్చుకొని ఉప్పుతో పరిహారం చేసిన లేదా ఇంట్లో ఉన్న ఉప్పుతో పరిహారం చేసిన 100% ఫలితాలు మాత్రం వస్తాయి. చాలా మంచి జరుగుతుంది. అప్పుల బాధలతో చాలా మంది డబ్బు సమస్యలతో దిగులు పడిపోతూ ఉంటారు. ఇలా అప్పులు ఉన్నవారికి, డబ్బు సమస్యలు ఉన్నవారికి, ధనం చేతిలో నిలవట్లేదు అనుకునేవారు ఖచ్చితంగా అన్నీ తీరిపోతాయి, ధనం ఖర్చయిపోతుంది అని బాధపడే వారికి, అప్పులు తీర్చలేకపోతున్నాం, అప్పుల వాళ్ళు గొడవ చేస్తున్నారని బాధపడే వారికి ఈ ఉప్పు పరిహారం బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఉప్పు అప్పుని తీరుస్తుంది, ధన సమస్యలను తీసివేస్తుంది. ఉప్పు నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. మానవ జీవితంలోని నకారాత్మక శక్తులను తీసివేస్తుంది, దుష్ట శక్తులను తీసేస్తుంది. దుష్ట శక్తులు దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండడానికి ఈ ఉప్పు పరిహారం ఉపయోగపడుతుంది. ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు రాత్రి సమయంలో అంటే 7 గంటల నుండి 12 గంటల మధ్యలో చేసుకోవాలి. అప్పుడు చేస్తేనే 100% ఫలితం వస్తుంది. ఈ అమావాస్య రోజు ఈ సంవత్సరంలో చివరి అమావాస్య రోజు కాబట్టి ఇది పరమ పవిత్రమైన గొప్ప శక్తులు కలిగినది. ఈ రోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటున కూడా వాటికి ఇంటి దగ్గర నుండి తోలకూడదు. అలా తోలితే పెద్ద దోషం తగులుతుంది. ఈ అమావాస్య రోజు మీరు పూజలు, పరిహారాలు ఏమీ చేయలేకపోయినా పర్వాలేదు. ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటికి ఏదో ఒక ఆహారం వేయండి. అంటే అన్నము, గింజలు, స్నాక్స్ ఇలా ఏది దొరికితే అది కాకులకు వేయండి. ఎందుకంటే ఈ రోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకి రూపంలో మీ ఇంటికి వస్తారు.
అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే వారు ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. అలా కాకుండా మీరు వచ్చిన కాకులను తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. వాటిని తోలకుండా ఏదో ఒక ఆహారం పెట్టి పంపించండి. అలాగే కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు ఈ రోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి. ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అంతేకాదు కాలుకు కట్టిన నల్లదారాన్ని మార్చాలి అనుకునేవారు కూడా ఈ రోజు మార్చుకోవచ్చు. అంటే కాలికి నల్లదారం కట్టిన 6 నెలల తర్వాత దాని ఎనర్జీ పోతుంది. అంటే దిష్టి తగలకుండే ఆపే శక్తి పోతుంది. అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లదారం కట్టుకోవాలి. అయినా సరే కాలికి నల్లతాడు కట్టుకునే ముందు ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుని ఓం లం లం ఓం లం 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 దిష్టి నివారయామి అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తర్వాత నల్ల దారాన్ని కాలికి కట్టుకోండి. ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఇక ధన సమస్యలు ఉన్నవారు, అప్పుల సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ధనం కలిసి రావాలని కోరుకునేవారు, ఇలా ఏ సమస్య ఉన్నవారైనా సరే ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటే 1,00,000 రూపాయలు కాదు కోట్లు వస్తాయి. కోటికి లేనివాడు కూడా కోటేశ్వరుగా మారిపోతారని పరిహార శాస్త్రం చెబుతుంది. అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన రాబోయే కొత్త సంవత్సరంలో అనగా 2025వ సంవత్సరంలో మీకు అంతా కలిసి వస్తుంది. ధనానికి లోటు అనేది రాదు. కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఈ పరిహారం చేసుకుని మంచి ఫలితాలను పొందండి. అసలు ఏం చేయాలంటే ఈ అమావాస్య రోజు రాత్రి 7 గంటల నుండి 12 గంటల మధ్యలో ఒక చిన్న బౌల్ని తీసుకోండి. అంటే 2 గుప్పెళ్ళ ఉప్పు పట్టే అంత బౌల్ని తీసుకోండి. స్టీల్ బౌలు, ప్లాస్టిక్ బౌలు, మట్టి బౌలు ఇలా ఏదో ఒక బౌల్ని తీసుకొని దానిలో మీ కుడి చేతితో 2 గుప్పెళ్ళ ఉప్పును పోయండి. తర్వాత 7 యాలక్కాయలను తీసుకోండి. యాలక్కాయలు కూడా ఉప్పులాగా చాలా శక్తిని కలిగి ఉంటాయి. యాలక్కాయల నుండి వచ్చే వాసన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది, దరిద్రాన్ని పోగొడుతుంది, మన కష్టాలను పోగొడుతుంది. అందుకే యాలక్కాయలను అనేక పరిహారాలను వాడుతూ ఉంటారు. పరిహార శాస్త్రంలో యాలక్కాయలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. యాలక్కాయలు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. కనుక 7 యాలక్కాయలను తీసుకొని ఉప్పు మీద గుండ్రంగా పెట్టండి. ఆ తర్వాత ఒక రూపాయి బిల్లను తీసుకొని వీటి మధ్యలో పెట్టండి. రూపాయి బిల్ల అంటే ధనం. ధనంతో పరిహారం చేస్తే ధనం ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది. రూపాయి అనే చులకనగా చూడవద్దు. రూపాయి కూడపెడితేనే కదా వేలు, లక్షలు, కోట్లు వస్తాయి. రూపాయి బిల్ల అంటే లక్ష్మీదేవి స్వరూపం. కనుక మధ్యలో రూపాయి బిల్లను పెట్టండి. ఆ తర్వాత ఈ ఉప్పు బౌల్ను ఒక్కసారి మీ చేతితో పట్టుకొని ఇల్లంతా కూడా తిప్పండి. మీ చేతిలో పట్టుకొని తిప్పండి. బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదులలోనూ కూడా తిప్పండి. ఆఖరిలో ఈ బౌల్ని తీసుకుని వెళ్లి మీ పూజా గదిలో దేవుని ఫోటో ముందు పెట్టి రూపాయి బిల్ల పైన 2 లవంగాలను పెట్టండి. ఎందుకంటే లవంగాలకు మన ధన సమస్యలను, అప్పుల బాధలను తీర్చే శక్తి ఉంది. కనుక 2 లవంగాలను కూడా ఈ రూపాయి బిల్ల మీద పెట్టండి. తరువాత ఈ లవంగాల మీద కొంచెం కర్పూరం పొడిని చల్లి అగ్గిపుల్లతో వెలిగించండి. అలా లవంగాలు కాలిపోయే సమయంలో దేవుడికి మీ కోరికను చెప్పుకోండి. దేవుడా, మాకు ఈ సమస్య ఉంది. ఇప్పటి వరకు మేము ఎంతో కష్టపడి ఈ వరకు వచ్చాము. కనీసం రాబోయే సంవత్సరంలో అయినా సరే మేము కష్టాల నుండి బయటపడి ఆనందంగా, అప్పుల బాధలు లేకుండా, ధన సమస్యలు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి. ఇలా వివరంగా చెప్పుకోండి, దేవునికి చెప్పుకోండి. ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి. ఉప్పుకు అంత శక్తి ఉంది. ఉప్పు నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని మన అందరికీ తెలుసు. ఉప్పుకు డబ్బుకు సంబంధం ఉందని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. సాధారణంగా అందరి ఇళ్లలో కూడా ఉప్పు ఉండడం సహజం.
ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు, కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. ఈ భూమండలంలో ఉండే సముద్రాలన్నీ కూడా ఉప్పు నీటి సమూహాలే. అలా సముద్రాల వల్ల వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తాము, కానీ లక్ష్మీ అమ్మవారికి ఉప్పుతో పూజ చేయటం వల్ల, ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభావ సంబంధం ఉంది. లక్ష్మి అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించడమే దీనికి కారణం. అంతేకాదు, సముద్రంలో లభించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఉదాహరణకు శంఖము, ముత్యము, తాబేలు ఇవన్నీ లక్ష్మికి ప్రీతికరమైనవి. ఈ ఉప్పు కూడా లక్ష్మి ప్రీతిగానే ఉంటుంది. ఉప్పుకు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఉప్పును ఎవరికి దానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పును ఇంటి నుండి బయటకు తీసుకుని వెళ్ళకూడదు. ఇలా చేయటం వలన మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపినట్లుగా అవుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పును మనం ఇంటిలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి ఇవ్వకూడదు. అలా చేస్తే గొడవలు జరుగుతాయి అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఇంట్లో వారికి ఉప్పు ఇచ్చేటప్పుడు ఉప్పు డబ్బాను లేదా గిన్నెను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి. అలాగే ఉప్పు కూడా జాగ్రత్తగా వేయాలి. కొంతమంది కూరలో ఉప్పు కారాలు వేస్తే స్టవ్ చుట్టూ కూడా పడతాయి. అలా వేయకూడదు. కూర గిన్నెలోనే చక్కగా వేయాలి. ఉప్పు వేసే డబ్బాను పొరపాటున కూడా కాలితో తన్నకూడదు. ఉప్పుతో తొక్కడం కూడా అశుభమే. మీరు ఇంట్లో ఉండే ఉప్పును చాలా పవిత్రంగా భావించాలి. మీ ఇంటిలో ఖచ్చితంగా గల్లులుప్పు ఉండేలాగా చూసుకోండి. సాల్ట్ ఉండాలి, గల్లులుప్పు కూడా ఉండాలి. ఇంకా మీరు వారంకి ఒకసారి సాల్ట్ లేదా గల్లులుప్పును, అంటే మీరు వంటకు ఏ ఉప్పును ఉపయోగిస్తే ఆ ఉప్పును ఎండలో పెట్టి ఉంచండి. అలా ఉప్పును ఎండలో పెట్టి ఆ తర్వాత వంటలలో ఉపయోగిస్తే వంట రుచి కూడా పెరుగుతుంది. అలాగే మీ పిల్లల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అందరూ ఈరోజు ఉప్పు పరిహారం చేసుకోండి. ఇక దేవుడి దగ్గర పెట్టిన ఆ ఉప్పు బౌల్ను 48 గంటల తర్వాత తీసేసి ఆ ఉప్పు బౌల్లోని ఉప్పును, యాలక్కాయలను, రూపాయి బిల్లను ఒక కవర్లో వేసి ఆ కవర్ను కట్టేసి ఏదైనా ఒక పెద్ద చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యల నుండి బయటపడతారు. అప్పులు తీరుతాయి, ధనానికి ధనం వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం కూడా వస్తుంది. ఆ భగవంతుడి అనుగ్రహంతో మీకు అంతా మంచే జరుగుతుంది. కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి.